తెలుసుకోవాలనేవాడు కదా భర్త. తెలుసుకోవాలని ఎవరు సులభంగా ఎవరు పైన మాట్లాడతారు కానీ మాటలు తేల్చుకునేదానికి రాదు. తేల్చుకునేదానికి రావాలంటే వాడికి కూడా ధైర్యం ఉండాలి. నేను చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో వీడు పుట్టినాడు. ప్రపంచంలో పుట్టినాడుగా, దాని ఆధారంతో పుట్టినాడు. సరే, ఏదో పుట్టినాడు. యుద్ధ రంగానికి వచ్చినాడు. వీడేమన్నా వీడికి నిరంతరం జరుగుతుంది, యుద్ధమే జరుగుతుంది. వీడి మనస్సులో నిరంతరం వీడి మనసులో యుద్ధం జరుగుతుందా లేదా? అట్లా ఇప్పుడు ఈ యుద్ధంలో ఏదో ఒకటి తేల్చుకుందాం. నేను ధర్మపక్షంలో ఉండాలన్నా అధర్మపక్షంలో ఉండాలన్నా అనేటువంటి దాన్ని తేల్చుకుందాం అనేటువంటి దాంట్లో దృఢ నిర్ణయానికి కూడా వచ్చినాడా? దృఢ నిర్ణయానికి వస్తే ఏం చేస్తారు తెలుసా? ఇది ధర్మమైంది అధర్మమైంది ముందు తెలుసుకుని దాని ప్రకారం పోతాం. నేను చెప్పేది అర్థం చేసుకున్నాను. అందులో ఏంటంటే పొద్దున్నే లేచి ఏందో జరుగుతూ ఉంది అని దాని ప్రకారం పోతూ ఉంటారు. జరగాలి, ఈ బుద్ధి ఎంతో జరుగుతుంది, ఏమో చేద్దాం అని పోతూ ఉంటాం. అదే ఇప్పుడు వస్తుంది. ఇంకా మనం ఈరోజు క్లాస్ కూడా అదే. అంటే వాడి యొక్క స్వయంగా ఆలోచించే సామర్థ్యం అనేది కోల్పోయినాడు. స్వయంగా ఆలోచించేది కోల్పోయి వాడి వాసన బలానికి లోబడిపోయి వాడి వెనకాల ఉన్నట్టుంటే అనేక జన్మలకి సంపాదించి పెడుతున్నాడంటే ఆ వాసన బలం ఏం చేస్తుందంటే ఆ వాసన బలమే వాడిని తోస్తా ఉంది. ఇట్లా వాసన బలమే ఈ పని చేయకపోతే ఎట్లా అనేటట్లుగా వానికి అది అనిపించి ఆ పనిలో పడిపోతున్నాడు. యుద్ధరంగానికి రావట్లేదు. యుద్ధరంగానికి రావాలంటే కూడా ధైర్యం కావాలి. అంటే యుద్ధరంగానికి రావడం అంటే ఏం తెలుసా? యుద్ధరంగానికి రావడం అంటే ఏమో చెప్పగలరా? ఈ విచారణలోకి రావడమే యుద్ధరంగం. ఏంటంటే తెలుసుకోవడం. ఇక్కడ ఆ యుద్ధరంగం అనేటువంటిది ఇంటికి వస్తే తెలుస్తుంది. ఎవడెవడితో యుద్ధం చేయాలా, ఏం చేయాలా, నేను ఎవరితో యుద్ధం చేయాలి అనేది నీకు తెలియాలి కదా. అది తెలియాలంటే నువ్వు యుద్ధరంగంలోకి రావాలి. వచ్చినది ఆల్రెడీ యుద్ధరంగంలోనే ఉండవు, కానీ వాడు యుద్ధరంగంలో కూడా యుద్ధం చేయట్లేదు. యుద్ధరంగంలోకి యుద్ధం చేయాలనంటే విచారణలోకి రావాలి. విచారణలోకి వస్తే అప్పుడు నీకేమవుతుందంటే అడుంటే కూడా సక్రంగా ఉంటారు. ఇప్పుడు దుర్యోధనుడు యుద్ధరంగంలో ఉంటాడు, అర్జునుడు యుద్ధరంగంలో ఉంటాడు. ఇప్పుడు దుర్యోధనుడు పోయి గురువుతో చెప్తున్నాడు. గురువుతో చెప్తాను, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథ ఆచార్యం ఉపసంగమ్య. దుర్యోధనుడు పోయినాడు. ఎవరి దగ్గరికి పోయినాడు? ఆచార్యుల దగ్గర, గురువు దగ్గరికి పోయినాడు. ఆయన ఇప్పుడు గురువే. ద్రోణాచార్యుడు ఏమన్నా సామాన్యుడా? గురువే. గురువు దగ్గరికి పోయి చెప్తాను. ఇప్పుడు ద్రోణాచార్యులతో ఏం చెప్పాలా, మనం యుద్ధంలో ఎట్లా గెలవాలి అనే దాని గురించి కదా ఇప్పుడు మాట్లాడలేమంటే వ్యూఢం, వాళ్ళ వ్యూఢం చూడు, వాళ్ళ యొక్క వ్యూహాలు, వాళ్ళ దేవుడు ఉన్నారు చూడు, వాళ్ళని చూపిస్తాను. ఎవరిని? ఎదురు పక్షంలో ఉండే వాళ్ళని చూపిస్తున్నాడు. వాళ్ళని చెప్పారు. వాళ్ళను చెప్పాలి. దానికి ముఖ్యంగా ఉండేవాడు తెలిసిన వ్యూఢ ద్రుపద పుత్రేణ. ద్రుపద పుత్రుడు ద్రుపదుడు ఉన్నాడు కదా, ద్రుపదుని పుత్రుడు దృష్టద్యుమ్నుడు అక్కడ సైన్యాధ్యక్షుడు. పాండవుల పక్షంలో దృష్టద్యుమ్నుడు సైన్యాధ్యక్షుడు. ఆ దృష్టద్యుమ్నుడు ఎక్కడ నేర్చుకున్నాడు? ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకున్నాడు. విద్య అంతా
మీ దగ్గర నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఈయనకు వాళ్ళ మీద ఇప్పుడు కక్ష పెరగాల చూడండి వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుందో. అందుకని ముందు మనం ఎక్కడైనా సరే యుద్ధానికి పోతే ఏంటంటే ముందేం చేయాలంటే ఎదుటి పక్షంలో ఉండే వాళ్ళలో ఉండే బలాలను, వాళ్ళ ఉండే బలహీనతలను తెలుసుకోవాలి. ఇదంతా రాజకీయం. వాళ్ళ రాజకీయం దొంగ మనకు వద్దు. దానికంటే గొప్ప రాజకీయం ఏమిటి? దానికంటే కూడా గొప్ప రాజకీయం ఏంటంటే ఎడు చూడు, నిన్ను లోపరుచుకుంటా ఉండేటువంటివి ఎడు చూడు, నిన్ను లోపరుచుకుంటాను కదా. ఇప్పుడు వాళ్ళని కదా యుద్ధం చేయాల్సింది. కాబట్టి వాళ్ళు ఉందో చూడు, వాళ్ళని చూపిస్తాను. ఎదురుగా ఉండేది వీళ్ళందరినీ ద్రుపదుడు పుత్రుడు అంటే దుష్టద్యుమ్నుడు, తర్వాత భీమార్జున సమాయుధి, యుధానుడు, దుష్టకేతుడు, కాశీరాజు, వీళ్ళందరూ కూడా భారతులు, చాలా గొప్ప. వీళ్ళందరినీ చెప్పాలి అని ఈయన వాళ్ళందరినీ చూపిస్తారు. మన దగ్గర కూడా ఉన్నారని కూడా చెప్పాడు. మన దగ్గర మన బలాన్ని కూడా చెప్పాడు అనమాట. మన బలం ఎంత ఉంది, వాళ్ళ బలం ఎంత ఉంది. ఎంతసేపు చెయ్యి తట్టి చూపించడం కదా, అట్లా తట్టి చూపించి అంటే మనం ఇంతున్నాము అనేటట్లుగా ఏమని తెలియదులే. అంటే వేరే వాళ్ళ పైన యుద్ధం ప్రకటించిన ఇప్పుడు నువ్వు యుద్ధం ప్రకటించిండేది సదచిత ఆనంద స్వరూపముల పైన యుద్ధం ప్రకటించ సదచిత ఆనందముల పైన యుద్ధం ప్రకటిస్తే నువ్వు మనకు వెళ్ళగలవా? తెలుసుకోవాలి కదా. తెలుసుకో. సరే, ఇప్పుడు ధర్మపక్షంలో ఉండేటువంటి వాడు మొదలుపెట్టాడు. ధర్మపక్షంలో ఉండేవాడు ఏమన్నాడు? ధర్మపక్షంలో ఉండేవాడు ఆయన దగ్గర ఉండేటువంటి సారథితో మాట్లాడతాడు. ఎవడు? అర్జునుడు సారథితో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆయన కూడా ఏమి వీళ్ళకంటే తక్కువ లేడు. ఆయన కూడా ధర్మపక్షంలో ఉన్నాడు కదా. ధర్మపక్షంలో ఉన్నంత మాత్రాన ఆయనకి ఎట్లుంది? గర్వం. కానీ ఏమిటి? యుద్ధంలో నేను గెలుస్తాను అనే ధర్మం అనే విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారంటే కాన్ఫిడెన్స్ అనొచ్చు. ఇదే జరుగుతుంది అనేటట్లుగా, నేను ఖచ్చితంగా మేమే జయించి తిరుగుతాం అనేటట్లుగా ఉన్నాడు ఆయన. ఎవడు? అర్జునుడు. అందుకని కృష్ణుడిని నిలుపు, మధ్యలో నిలుపు, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో చూస్తాను. ఇప్పుడు చూడండి, దుర్యోధనుడు ఏం చేశాడు? గురువు దగ్గరికి పోయి గురువును ప్రేరేపిస్తున్నాడు. అక్కడ గురువును ప్రేరేపిస్తున్నాడు. ఎవరెవరితో వాళ్ళు మన ఇది చూడండి. అంటే వీడికి సత్తా లేదని తెలిసిపోయింది కదా, ఇంకోటి పైన ఆధారపడతాడు. ఇంకొకరి పైన ఆధారపడేటువంటి వాడు వెధవా అని అర్థం. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ పైన ఆధారపడకూడదు. నువ్వు ముందుకు ఎలా పోవాలా అనేటువంటి దాన్ని తెలుసుకునే దాని వరకు, నీ జీవితంలో ఏం చేయాలని తెలుసుకునే దానికి వేరే వాళ్ళ పైన ఆధారపడాలి. వాడు చెప్పితే నువ్వు తెలుసు, వాడు చెప్తే నువ్వు తెలుసు. ఇది ఉంటుంది. కొంతమందికి ఏమైంది? చాలా 197 మందికి ఇది ఉంటుంది. అంటే ఏంటంటే ఫలానా ఆయన చెప్పినాడు, ఈ విధంగా పోతే నా పని జరుగుతుంది. నువ్వు కూడా ఆలోచన చేయదు కదా, వాళ్ళ సలహా తీసుకో కాదని చెప్పట్లే. కానీ నీ ఆలోచన ఏమైంది? నీ ఆలోచన లేదు. కానీ అర్జునుడు ఏం చేశాడు? నేను ఏం చెయ్యాలా? ఇట్లా చేయగలను. ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరెవరితో నేను చూస్తా కదా. నా పక్షంలో ఎవరున్నారు, వాళ్ళ పక్షంలో ఎవరున్నారు. అంటే ఎందుకంటే ధర్మపక్షంలో ఉండేటివేంటివి, అధర్మపక్షంలో ఉండేటివి ఏంటి తెలుసుకోవాలి కదా. ధర్మపక్షంలో ఉండేటువంటివి తెలుసుకుంటే ధర్మపక్షాన్ని పట్టుకోవాలి.
అధర్మపక్షాన్ని నశింపజేయాలి. ధర్మపక్షాన్ని పట్టుకోవాలి, అధర్మపక్షాన్ని నశింపజేయాలి. అది ఓవర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్సే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ తో అర్జునుడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిలబడి కదా నిలుపు వాళ్ళందరినీ చూస్తారు, ఎవరెవరితో అని చూసుకుంటారు. ఇప్పుడు ఆ విధమైనటువంటి ధర్మమేది అధర్మమేది అని తెలుసుకుని ఆ యుద్ధరంగంలో నిలబడమే మన చేయాల్సింది. ఆ యుద్ధరంగమే ఈ జీవితం అనే యుద్ధరంగం. మన జీవితం అంతా యుద్ధరంగమే. నిజంగా ఎక్కువ మాట్లాడితే మన హృదయమే యుద్ధరంగం. మన హృదయంలోనే ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. వీడేం చేస్తాడంటే ఆ యుద్ధంలో వీడు ఆలోచన చేసేది చేస్తాడు. వీడు ఆలోచన చేసేది చేస్తాడు. దుర్యోధనుడు ఏమన్నా సామాన్యుడా? ఎంత కూర్చొని ఆలోచన చేస్తాడు. అందరితో కూర్చొని ఆలోచన చేసి వాడికి చెప్తాడు, సలహా చెప్తాడు. ఎవరు? దుష్ట చతుష్టయమని నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు ఉన్నారుగా, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. వీళ్ళు నలుగురు దుష్ట చతుష్టయం. వీళ్ళ దృష్టి అంతా బాహ్య విషయాలపైన ఉంటుంది. ఎంతసేపు అయినా ఆత్మ విషయం పైన ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చిత్తులు మారి నక్కంటారే, అట్లా చిత్తులు మారి లేసారంటే వాళ్ళు ఇట్లా ఆలోచన చేసి ప్రపంచంలో ఎట్లా చేయాలో ఏం చేయాలో దీని గురించి ఉంటుంది. కానీ ఆత్మస్వరూపం గురించి వాళ్ళకే తెలుస్తుంది. అర్జునుడు ఎవరు పట్టుకున్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ధర్మ విచక్షణ జ్ఞానము కలిగినటువంటి యోగీశ్వరుడు వెనుకోడు. అంటే గురువును ఎంచుకునేటప్పుడే చూడండి తేడా ఉందా అంటే తెలుస్తుంది. అందుకని అలా ఎంచుకోవాలా. ఎంచుకుని కూడా నువ్వు నిలిపాయా అంటే కూడా ఆయన ఏమన్నా ఇబ్బంది పడతాడా? కృష్ణుడేమి ఇబ్బంది పడకుండానే ఎత్తుకొని నిలిపి నీకెట్లా తలకాయ పొగురు అంచాలనో నాకు కూడా తెలుసు. ఎత్తుకొని కరెక్ట్గా నిలుపుతాడు. మనకి ఇప్పుడు ఆ సామర్థ్యం ఉందా? మనకిప్పుడు ఆ సామర్థ్యం కావాలి. ఒకటో అధ్యాయం బాగా ఎవరికి అర్థమైతే వాడు జీవితంలో నుండి అజ్ఞానంలో నుండి మనకు పరమశత్రువు ఎవరు? అజ్ఞానం, ఆత్మజ్ఞానం. అజ్ఞానం అనేటువంటిదే మనకు పరమశత్రువు. అజ్ఞానం అనే దానిపైన ఇప్పుడు మనం దాడి చేయాలి. అంతేగాని ఆత్మ పైన కాదు, ధర్మపక్షం పైన దాడి చేయకూడదు. ధర్మపక్షాన్ని పెంచుకోవాలి, ఆత్మజ్ఞానం పైన దాడి చేయాలి. అడుగుతా ఉంటుంది కదా, ఎట్లా చేయాలా, ఏం చేస్తే అది నిలుస్తుంది. ఇది అదే దాని గురించి చెప్పిన మళ్ళా నేను తెలుస్తుంది. అర్థమైంది కొద్దిగా ఒకటో అధ్యాయం. ఎందుకంటే దీని గురించి చూస్తే ఏదైనా కొద్దిగా చెప్పాలని అనిపించింది. శ్రీ గీత మహాత్మ్యం.